ఈరోజు మే 9th ఏమో బర్త్డే అన్నమాట. ఏం పట్టనట్టు వచ్చింది బర్త్డే రోజు కూడా. చూడండి ఫ్రెండ్స్, I'm watching my విషెస్ replying to all my people. చూసి మురిసిపోతుంది అన్నమాట. ఇక తనకు చాలా విషెస్ వచ్చాయంట. 100 సార్లు చెప్పొచ్చు. This feeling is very good actually. టు బ్లషింగా మా పిచ్చి చెల్లిని పిలుస్తాను అనమాట. ఒక 5 minutes అని. అంటే చిన్న మీరు ఒకటి గమనించారో లేదో, ఈరోజు నేను మా అక్క మ్యాచింగ్ వేసాను అనమాట. ఇది కూడా నాదే గైస్. ఆగు అక్క. కాదు కాదు మా అక్కది కాదు. కాదు ఇది నాది, ఇది మాత్రం నాది కాదు, అస్సలు కాదు. ఇది నాది అంటే మా ఇద్దరు మ్యాచ్ చూపెట్టు నువ్వు కొంచెం డ్రెస్. చూడండి చైన్స్ కూడా మ్యాచింగ్ వేసుకున్నాం. డ్రెస్ చూడండి సేమ్ అనమాట. అందరు ఫోటో చూస్తున్నారు మా ఇద్దరు వేసుకున్న డ్రెస్ని ఎవరు గుర్తించలేరు ఫ్రెండ్స్. యాక్చువల్ చెప్పాలంటే మా ఇంట్లో మమ్మల్ని గుర్తించట్లేదు. సో మా చిన్ని చెల్లెని పిలిపిస్తాను అనమాట. రాజ్ అనుకో రజనీ నువ్వు రావా వ్లాగ్లో అబ్బా ప్లీజ్. షీ ఇస్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నువ్వు అందంగా ఉంటారా? అందంగా అది కెమెరా వెనక చేసే శాస్త్రాలు మీరు చూసి చచ్చిపోతారు కాబట్టి అది కెమెరా ముందుకు రాదన్నమాట. మనం పోదామంటే లైటింగ్ రాదన్నమాట. టుడే నీ ఎక్స్పీరియన్స్ చెప్పన్నమాట. ఇలా జరిగింది. చాలా హ్యాపీ. ఇవంటే ఫ్రెండ్స్తోని గడిపినాం, అదంతా ఏం లేదు. బట్ నాకు విష్ చేయడానికి వీళ్ళు పడ్డ తంటాలు, వీళ్ళు చేసిన అలారం సెట్టింగ్లు ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఫోటోస్ చూస్తున్నారు. మేము ఇద్దరం వేసిన మ్యాచింగ్ డ్రెస్ చూడట్లేదు. అంటే కలర్స్ వేరు, మ్యాచింగ్ డ్రెస్సెస్ అనమాట ఇది. సో ఈరోజు ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటావా కస్తూరి రమేష్ గారు? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మావుడు అర్ధరాత్రి 12కి విష్ చేయాలని అలారం పెట్టుకొని మరి. సో ఇవాళ నా 22nd బర్త్డే వ్లాగ్ చెప్పాను. సో యాక్చువల్లీ దిస్ ఇస్ మై బర్త్డే, సో దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ టు ఎక్స్ప్రెస్. No, I'm very happy that so many people wish me on my birthday. I am very happy. After a long time, it will be like interacting with my friends, my family, watching all the stories, statuses become a very happy thing for me to enjoy it. Thank you so much. I love you once all. Again, happy birthday ఈరోజు బర్త్డే రోజు నాకు మా అమ్మకి ద్రోహం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా? ఇవాళ సాటర్డే, నేను మా అమ్మ నాన్ వెజ్ తినమన్నమాట. సో నేను మార్నింగ్ ఏమనుకున్నా అంటే మంచి బగారం వేసి పప్పుచారు చేద్దామని అనుకున్నా. నువ్వు నేను మాటలు పూర్తి చేసేటప్పుడు ఆగాలి, పాటలు పెట్టుకుని ఎగురుతాం. కానీ అయితే పప్పుచారు చేద్దాం అనుకున్నాం. మా డాడీ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే చికెన్ పట్టుకొని వచ్చారు. మార్నింగ్ మేము పప్పుతో తిని మా వాళ్ళు మంచి చికెన్ తోటి మంచిగా మెక్కారు. కానీ వాళ్ళ చికెన్ ఎలా ఉందంటే తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగుందంట. ఆ ద్రోహానికి న్యాయం చెప్పవా? అంటే డాడీ ఎత్తాడు చికెన్, ఎవ్రీ బర్త్డేకి చికెన్ కామన్, డాడీ ఖచ్చితంగా తెస్తాడు. అది శనివారం అయినా ఏ వారం అయినా. ఒకవేళ నేను తినకపోతే తెచ్చేవాడు కాదు, బట్ నేను తింటా కాబట్టి తెచ్చాడు. వీళ్ళు తినరు కాబట్టి వీళ్ళు. మేము రేపు పొద్దున ఆ చికెన్ దాచి పెట్టుకుని తింటాం. మై చికెన్ ఆ కోడి మీద నా పేరే ఉంది. ఇది న్యాయం కాదు కదా ఫ్రెండ్స్. నో, ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యాయమే కాదు. అది ఒకవేళ దాని బర్త్డే మంగళవారం వచ్చి ఆ రోజు నాకు ఉండదు. మాకు నా బర్త్డే నేను అప్పుడు మేము తినమని మేము సాక్రిఫైస్ చేస్తా. ఇంట్లో ఎవ్వరు ఆల్మోస్ట్ నేను, మమ్మీ, డాడీ, రజని ఎవరం తినాం. ఈమె అశ్వ ఇద్దరు తింటారు. జస్ట్ ఇద్దరి కోసం మా డాడీ చికెన్ తేవాలి. ఇక అది కూడా ఈమె మంచి ఫ్రై చేసుకుంటే మంచి బాగానే వేసుకుంటే, ఎందుకంటే అప్పుడు ఈమె తింటుంది కాబట్టి. ఇవాళ ఏంటంటే నా బర్త్డేకి నేనే చేసుకొని తినాలి, వీళ్ళ బర్త్డేకి నేనే చేసి పెట్టాలని. ఎందుకంటే నాకు కుకింగ్ రాదు కదా, నేను చాలా మందికి రాలేదు. కుకింగ్ రాదు, వంట రాదు, పోపు ఎలా పెట్టాలి కూడా రాదు. ఈమెకు వచ్చు, ఈమెకి వచ్చు. అది ప్రాబ్లం. నాకు రాదు కదా, ఈమెకు వచ్చు. మాకు ఒక వదిన ఉందన్నమాట, తన పేరు సుప్రియ. అయ్యో ఇక్కడ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, చేతగాక వీడియో కాల్ మాట్లాడుతుంది అనమాట. ఆమె ఎక్స్ప్రెషన్ ఇయ్యకు, ఈ ఎక్స్ప్రెషన్స్ అట్లా కనిపిస్తున్నాయి దాంట్లో, అలా డైరెక్ట్ అందులో కనిపిస్తున్నాయి చూడకు. అవి ఇస్తాను చూడే. ఆమె లవ్ అని చెప్పుకుంటుంది అనమాట మా అక్కని. కానీ బర్త్డే రోజు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు. తొక్కల ఎగ్జామ్ పీక్ తరీకే నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలా. నేనైతే ప్రిఫర్ ఎగ్జామ్లో పెట్టుకొని సర్ప్రైజ్ ఇచ్చినంటే నాకు అస్సలు నచ్చదు. నేను ఇస్తా ఫ్రెండ్స్. నాకు ఎగ్జామ్ ముఖ్యం కాదు, మనసులు ముఖ్యం, ఎమోషన్స్ ముఖ్యం, ఫీలింగ్స్ ముఖ్యం అన్నమాట. ఇప్పుడు సప్లీలు పడతాయి ఫ్రెండ్స్, పైసలు కట్టాలి ఫ్రెండ్స్, ఫీజుకి పైసలు కట్టాలి, పైసలు ఉండాలి ఫస్ట్. సో ఇప్పుడు మనం సుప్రియ ఆమె పేరు సుప్రియ అనమాట. తన ఎక్స్పీరియన్స్ మనం అడుగుదాం. ఇవాళ టుడే ఎక్స్పీరియన్స్ చెప్పు. ఈ లవ్వర్ బర్త్డే కదా, చెప్పు.
చాలా అంటే నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా. హ్యాపీగా ఫీల్ అవ్వాలా, ఎగ్జామ్స్ అనేది బాధగా ఫీల్ అవ్వాలా అర్థం కావట్లేదు. అంతేనా చిన్న మన లాస్ట్గా మీ వదిన లాంటి లవర్కి చెప్పాల్సిన ఏంటి ఏమంటారు వర్డ్ ఏమైనా ఉందా? I love you. అయ్యో అయ్యో యువర్ బ్లషింగ్ అయ్యో అయ్యో ఫోన్లోని బ్లషింగ్ అవుతుంది. ఏంట్రా ఇదేంట్రా వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు మాకు? 1 2 3 షూ ఇట్లా మంచిగా చూసుకోరా, ఇట్లా మంచిగా చూసుకో. రెడీ 1 2 3 ఏం చేసిన ఇట్లా 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 పెట్టు, ఇట్లా పెట్టురా, ఇట్లా ఇది ఓకే.